విశాఖలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్తో కలిసి ఎంపీ శ్రీభరత్ పర్యటించారు. జీవీఎంసీలోని 65వ వార్డులోని వికాస్ నగర్లో 9 కోట్ల ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఆడిటోరియంను ప్రారంభించారు. విశాఖ నగరంలో గాజువాక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉందని ఎంపీ అన్నారు. క్రీడాకారులకు అనువైన వేదికగా స్టేడియం నిలుస్తోందని ఆయన వెల్లడించారు. గాజువాకలో త్వరలో 8 క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు గాజువాక వేదిక కావాలని ఆకాంక్షించారు. మున్సిపల్ స్టేడియం ని మళ్ళీ మనం దీన్ని పునర్నిర్మాణం చేసుకుని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ ని నిర్మాణం చేయడం జరిగిందండి. సుమారు ఇది 9 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేశాం. దీనికి స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారి యొక్క కృషి చాలా ఉంది. అలాగే ఇదంతా కూడా జీవీఎంసీ ఫండ్స్ తోనే చేశాం. కొంత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. భవిష్యత్తులో గాజువాకలో ఇంకొక 10 స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఇప్పటికే మేము 6 గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం. అందులో రాబోయే మిగతా 4 సంవత్సరాల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. వీటితో పాటు నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరేది, తల్లిదండ్రులు, స్కూల్స్, అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడా వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి. అప్పుడు మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, నేను ఇతర కార్పొరేటర్లు, నాయకులు అందరితో కలిసి ప్రారంభించాము. చాలా అద్భుతమైన ఒక ప్రాంగణం ఇది. ఇండోర్ స్టేడియంతో పాటు ఈ యాంఫీ థియేటరు, స్విమ్మింగ్ పూల్ అండ్ భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కొంత ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో క్రీడల అవసరం కాంపిటేటివ్గా జస్ట్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి గురించే కాదు, అందరూ అన్ని వయసులకు చెందిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మానసికంగా, శారీరకంగా రోజు ఎంతో కొంత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవనివ్వండి, స్విమ్మింగ్ అవనివ్వండి, ఎంతో కొంత చేయాలనేది అందరు డాక్టర్లు చెప్తున్నారు. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే ఇట్లాంటి ఆసక్తుల్ని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తాము. స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక. ఇంకా యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది. గాజువాక నియోజకవర్గంలోనే ఇందాక పల్లా గారు చెప్పారు, ఇంచుమించు ఇంకో 10 లొకేషన్స్లో